నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ పరిధిలో ఆశించిన స్థాయిలో ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. బీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కాయ నిజామాబాద్ లో కాంగ్రెస్ 1,50,000 మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మేము ఆశించిన పెద్ద పొందడం ఒక అంశం. 100% we are going to win with over 1 lakh majority. మా పెద్దలు పేర్కొన్నాడు. అట్ ది సేమ్ టైం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఇవన్నీ కూడా మా బాధ్యత అయిపోయిన వల్ల ఈ అంశాలైతే మేము పార్లమెంట్ ఎన్నికల్లో లేవంటే జరిగిందో ఆ అంశాలన్నీ కూడా సమకూర్చబడటం మా బాధ్యత అయిపోయిందంటున్న వాళ్ళమే. రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి నివేదికలు కేంద్రానికి నివేదిస్తూ రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి నివేదికలు కేంద్రానికి నివేదిస్తూ పట్టణాభివృద్ధి శాఖ ఈ స్మాల్ సిటీగా ఎంపిక అనేది స్వయం ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రాతినిధ్యం అని చెప్పటమే. అట్లాగే ప్రభుత్వ పరంగా విద్యా సదుపాయాలు మెరుగుపరచడం, సాంకేతిక విద్యా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల కానీ, మహిళా డిగ్రీ కళాశాల కానీ, ఇట్లా అన్ని కూడా ఏ దశాబ్ద కాలం ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురి కావడం జరిగిందో